రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో చెప్పిన విధంగా మేనిఫెస్టో పెట్టిన విధంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆహార భద్రత ఆలోచనతో మరి వారు ఎంతో కష్టపడ్డా కానీ ఈ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు కాబట్టి ఆనాడే మేనిఫెస్టోలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే సన్న బియ్యం ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్న కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి 6 కిలో చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని విధంగానే ఆనాడు సోనియా గాంధీ గారు ఆహార భద్రత కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మరి ఆహార భద్రత సెక్యూరిటీ అనేది మరి మనకు సోనియా గాంధీ గారి దయ వల్ల రావడం జరిగింది. ఈరోజు ఈ సన్న బియ్యం తీసుకుంటున్నామంటే అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చిన సోనియా గాంధీ గారికి మరి ఈరోజు ఈ సన్న బియ్యం బిలో పవర్టీ మరి మన గ్రామంలో దాదాపు 85% బిలో పవర్టీ వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరికీ ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా ఈ సన్నబియ్యం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఎంతో రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మరి ఈ విషయం. ఎందుకంటే మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ఎందుకంటే గతంలో కొంతమంది సన్నబియ్యం లేక ఈ దొడ్డు బియ్యాన్నే ఇంతో కొంతకు అమ్ముకొని మరి మళ్ళీ 40-50 రూపాయలు పెట్టుకుని సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండే. కానీ అటువంటి పరిస్థితి రావద్దు, మరి మన బియ్యం వండుకొని తినాలనే ఆలోచనతో మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకొని ఆ మంత్రివర్గం అందరూ కూర్చొని మాట్లాడి ఈ నిర్ణయం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మన నర్సింగాపూర్ గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మన నర్సింగాపూర్ గ్రామ ప్రజలందరూ మరి అండగా ఉండాలని, మన దీవెనలు వారికి ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి దాదాపు గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ మరి చెప్పకుండా కూడా ఏ పని చేయలేకపోయినరు. మరి సంవత్సరాల కాలంలో దాదాపు ఇప్పటికి ఎన్నో మరి ఉచిత బస్సు కావచ్చు, మరి ప్రతి ఇంటికి ఈరోజు 0 బిల్లు వస్తున్నదంటే ఎవరు ఇంటి బిల్లు కట్టడం లేదు, కరెంటు బిల్లు. మరి వారికి దాదాపు ఒక నెలకు 500-600 రూపాయలు మరి మిగులు బడ్జెట్ తయారవుతుంది. మరి ఈ బియ్యం కూడా ఒక్కొక్కరికి నెలకు ఒక 300 రూపాయలు మిగులు ఉంటుంది. అలాగే గ్యాస్ సబ్సిడీ కూడా ఒక నెలకు 2-3 నెలలకు ఒక 500 రూపాయలు, అంటే దాదాపు ఒక 15,000-2,000 రూపాయలు ఒక్కొక్క మనిషి సగటున మనిషికి వర్తిస్తుంది. కాబట్టి మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మరి రైతన్నలు కూడా రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 2 లక్షల పైన వారికి కాలేకపోవచ్చు. 2 లక్షల పైన వారంటే మరి ఉన్నవారే ఉంటారు కాబట్టి మరి 2 లక్షల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ కావడం జరిగింది. మరి రైతు భరోసా కూడా ఈరోజు ఇస్తున్నారు కాబట్టి, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా లేని వారికి ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమంది కట్టుకునే వారు ఉంటే తప్పకుండా విడతల వారిగా అందరికి కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అందరం తప్పకుండా మరి మరిన్ని సంవత్సరాల పాటు ఇలాగే ఉండాలని మనం అందరం వారికి అండదండగా ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై तुम्हारे